when we are no longer able to change the situation, sometimes we are expected to change ourselves. Sometimes we are expected to rise beyond many odds, rise in spite of many odds, and we are expected to take over the responsibility in the life. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మనకు అనుగుణంగా మారినప్పుడు మనమే పరిస్థితులు ఎలా ఉన్నా సరే పైకి లేచి ఒక విజేతగా ముందుకెళ్ళాలి. పరిస్థితులు అనుకూలించవు, మన చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్ మనకి ప్రతికూలంగా ఉంటాయి. అట్లాంటి టైంలో కూడా మనం దృఢంగా బలంగా ఉండి అట్లాంటి టైంలో కూడా మనం విజయవంతమై పైకి లేచినప్పుడు అదే నిజంగా మన గొప్పతనం అవుతుంది. అండ్ ఎవ్రీ సఫరింగ్ హ్యాస్ అ మీనింగ్. మన లైఫ్లో జరిగే ప్రతి బాధకి దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. అండ్ ఎవ్రీ సఫరింగ్ టీచర్స్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ప్రతి సఫరింగ్ మనకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించుద్ది. ప్రతి సఫరింగ్ ఒక అవకాశం కూడా మనకిస్తుంది, ఒక ఆపర్చునిటీ మనకిస్తుంది టు రీఓరియంట్ అవర్ సెల్ఫ్. మీరు గమనించి ఉంటారు, 2 నెలల క్రితం వరకు మన లైఫ్ ఈ విధంగా లేదు. సడన్గా ఒకచోట ప్యాక్ అయిపోయినట్టు, ఇంటికే కన్ఫైన్ అయిపోయినట్టు, మన జీవితాన్ని ఎవరో నిర్దేశిస్తున్నట్టు ఇట్లాంటి భావాలు అభిప్రాయాలు మనలో వస్తున్నాయి. దీనికి ఏదో ఎక్కడో ఒక అర్థం దాగుంది, ఒక మూలం దాగుంది. మన జీవిత పాఠానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. దీనివల్ల మనం ఏదో నేర్చుకుంటున్నాం అని ఆలోచించవచ్చు కదా. ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఎ విన్నర్. ఒక విజయవంతమైన వ్యక్తికి ప్రతి క్రైసిస్ కూడా ఒక అవకాశం, ప్రతి కష్టం కూడా దానిలోంచి పైకి లేవడానికి ఒక అవకాశం. అండ్ మన లైఫ్ మన దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఒకేలాగా ఒకే రుచితో ఒకే స్టైల్లో లైఫ్ ఉండదు. లైఫ్ మన దగ్గర నుంచి బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ మనందరికి ఒక బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. మన లైఫ్ని సమర్థవంతంగా మన చేతుల్లోనే ప్రతి క్షణం మనం అనుకున్నట్టే మన లైఫ్ నడిచేంత బాధ్యత మనం తీసుకోవాలి. ఇర్రెస్పాన్సిబుల్గా లైఫ్ ఎట్ లీడ్ చేస్తే అటు వెళ్ళిపోతూ ఉంటే మన లైఫ్కి అర్థం ఉండదు. అండ్ హ్యాపీనెస్ కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే మన హ్యాపీనెస్ కూడా మన బాధ్యతే. ఇన్ని చేస్తూ కష్టపడి ఒక సంతృప్తితో ముందుకెళ్తూ ఉండాలి. సో దాన్ని కోల్పోకుండా, నిరాశ పడకుండా ముందుకెళ్తూ ఉండండి. ఎందుకంటే నాకు చాలా ఫేవరెట్ బుక్ ఉంది, విక్టర్ ఫ్రాంకిల్ రాసిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. ఆ బుక్లో ఆయన బోల్డ్ అని రాస్తారు. మనకి వచ్చిన ప్రతి కష్టం వెనకాల ఒక అర్థం ఉంటుందంట. జీవితంలో మనం జరిగిన ప్రతి సంఘటనకి ఏదో ఒక లింక్ ఉంటుందంట. జీవితంలో మనం పోరాడే ప్రతి అంశంలో మనల్ని ఇంకా దృఢంగా బలంగా చేయడానికి ఈ విధి మనల్ని ఇలా చేస్తుంటుంది. ఏది ఏమైనా, ఎన్ని కడగళ్ళు వచ్చినా మనం సడలకూడదు, కొంచెం కూడా వీక్ అవ్వకూడదు. అంతే స్ట్రాంగ్గా, అంతే నిబ్రంగా, అంతే పటిమతో ముందుకెళ్తూనే ఉండాలి. అండ్ ఇక్కడ మనం సాదాసీదాగా నార్మల్ వ్యక్తిగా వదిలేసుకున్నాం అనుకోండి జీవితాన్ని, ఇదంతా వేస్ట్ అయిపోద్ది. మనిషి అంటే ఏంటి? జనరల్గా మనిషి అంటే మన పేరు, మన ప్రొఫెషన్, మన అచీవ్మెంట్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషి అంటే ఒక శక్తి, ఒక ఎనర్జీ. ఆ ఎనర్జీని మాత్రం వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఎనర్జీయే మనల్ని గెలిపిస్తుంది. మిగతాదంతా పైపైన ప్రపంచంలో ఉండే అంశాలు. కానీ మనిషి అంటే ఒక మూవింగ్ ఎనర్జీ. ఆ మూవింగ్ ఎనర్జీని అస్సలు వేస్ట్ చేయొద్దు. అండ్ మన చుట్టూ సర్కమ్స్టాన్సెస్ ఎంత కఠినంగా మనతో ఉంటే మనం అంత బలపడతాం. సో ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచించొద్దు, ఇలా ఎందుకు అయిపోయింది అని ఆలోచించొద్దు. ఏది జరిగినా సరే అలా అయింది, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంతే. ప్రతిదానికి సొల్యూషన్ కోసం ఆలోచించండి, ప్రాబ్లంలోనే మునిగిపోవద్దు. సొల్యూషన్ గురించి ఆలోచించండి, సొల్యూషన్ తెచ్చుకోండి, దానిలో పోరాటం మొదలెట్టండి. ఎందుకంటే జీవితం అంటే పోరాటం. అది లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది. అలాంటి జీవితం ఉండాలని కోరుకోవద్దు. ఏం కాదు, ఏదొచ్చినా సరే ఇంతే స్ట్రాంగ్గా, ఇంతే బలంగా ప్రతి క్షణం ఏదో ఒక విధంగా నేను ముందుకు వెళ్తాను అనుకుంటూ జీవితం సాగించండి.